మీతో మాట్లాడడానికి మీ ఫ్రెండ్ ఒకరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరది? ఓకే రైట్, మాట్లాడేసి మీరే గెస్ట్ చేసేసి జస్ట్ సమ్ విషెస్ చెప్తారంట మీకు అంతే. షూర్. అన్న అదే అభినవ్ ఉన్నారు నా ముందు, మాట్లాడుతానన్నారు కదా, ఒకసారి మాట్లాడితే. ఓకే రైట్, స్పీకర్లో పెడతాను అన్న. హలో హలో బ్రో, ఎట్లున్నావు? ఏంది కథలు? ఏదో అంత బానే అన్నా, నువ్వు బానే ఉన్నావా? ఎక్కడ ఉన్నావా? మాయమైపోయినావు. కాదు భయ్యా, నువ్వైతే నాకైతే అసలు అర్థం కావట్లేదు. సినిమాల మీద సినిమాలు కొడుతుంటే ఒక పక్కన నాకేమో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తలేవు. కాదు బ్రో, నేను సోషల్ మీడియా మీద పెట్టా లేదా? ఐఎమ్ సారీ, నేను నీకు మెసేజ్ పెడతా, ఒక ప్రివ్యూ పెట్టబోతున్నా. ఐ విల్ కాల్ యూ. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను మీ టీమ్ లోకి వెళ్ళిపోతా భయ్యా. లేదు బ్రో, నీ వల్ల ప్రాబ్లం లేదు, నీ వల్ల వాల్యూ అడిషనే గానీ ప్రాబ్లం లేదు. ఇది పక్కన పెడితే ఒక దాంట్లో ఏమో నువ్వు సింగర్ అయితే అంటావు, ఆ. ఇంకో దాంట్లో ఏమో యాక్టర్ అయితే అంటావు, ఏమో పెయింటర్ అయితే అంటారు. ఏది మస్తు షేడ్స్ ఉన్నాయి నీలా. మస్తు షేడ్స్ ఉన్నాయి భయ్యా, ఏం చేద్దాం, ఇక అట్లనే నడుస్తుంది. అందుకే సినిమా టైటిల్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి అని పెట్టా. కాదు, ఇదంతా పక్కన పెట్టి ఇంతకీ నేను ఎవరో గుర్తుపెట్టి రావాలి కదా, పేరు చెప్పట్లేదు ఇప్పటిదాకా మన జనాలకి. రాహుల్. అరే భయ్యా, మస్తు కనిపెట్టినావు నిజంగా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? అంత బాగేనా? అంతా బాగే భయ్యా. నువ్వేం చేస్తున్నావు? ఏంది ప్రాజెక్ట్ ఎట్లా నడుస్తుంది? అంతా వెరీ గుడ్ బ్రో. ప్రమోషన్స్ నడుస్తున్నాయి మాకు. ట్రైలర్ కి అండ్ సాంగ్ కి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. Feb 23 రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు సినిమా ఎప్పుడు ఉంటుంది? మన ఇద్దరు సినిమా ఎట్లుంటుంది అని అడుగుతున్నాను. అదే మరి నేను అడుగుతాడు. దర్శితో సినిమా ప్లాన్ చేసి ఒక పక్కన తరుణ్ తో ప్లాన్ చేసి మధ్యలో నన్ను పట్టుకు బేకారం చేసి పక్కన వదిలేస్తావు కదా. లేదు లేదు లేదు, నెక్స్ట్ సినిమాలో మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. తప్పకుండా భయ్యా, నిజంగా నేను కూడా ఎప్పుడైతుందా అని చెప్పి నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ రాబోయే సినిమా మన ఇద్దరు కోంబోలో ఉండాలి. సేవ్ ద టైగర్స్ అని చేసావు కదా దర్శకంతో. నెక్స్ట్ మనం కూడా ఈసారి సేవ్ ద ఇంకేమైనా పెట్టి చేద్దాం మనం కూడా. సేవ్ ద కంట్రీ అని తీసేసి డన్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. థ్యాంక్ యూ భయ్యా. మీరే ప్రాంక్ కాల్స్ కాదు, మేము కూడా నైస్. జస్ట్ విత్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే ఓకే, ఒకసారి మీ ఓన్ వాయిస్ లో మాట్లాడితే అన్నకి అభినవ్ తెలుస్తుంది. హలో హలో అభినవ్ గారు, నమస్తే అండి. నా పేరు సందీప్, మిమిక్రీ ఆర్టిస్ట్. ఓర నాయన, బాగా మిమిక్రీ చేస్తున్నావు కదా. నేను మనోడు అనుకున్నా, నేను కూడా రాహుల్ రామకృష్ణ అనుకున్నా నేను. కాదా? నాకు అనుకుంటావు తెలుసు భయ్యా, ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు తెలుసు. అందుకే నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా భయ్యా, నేను సందీప్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఓహో వావ్, నైస్ మిమిక్రీ బ్రో, రియలీ వెల్ డన్. రాహుల్ రామకృష్ణ అనే అనుకుంటారా నేనైతే. పేరు కూడా అట్లనే సేవ్ చేసి ఇచ్చారా? నీ పేరేంటి? శ్రీకాంత్. సందీప్. వెరీ వెల్ డన్ మ్యాన్, వెరీ వెల్ డన్. దర్శిత్ జై. అరే ఏం చూస్తున్నావురా? అరే మస్తు షేడ్స్ ఉన్నాయి నేను ఇప్పటిదాకా అనుకుంటున్నా. అరే మనోడు అభినవ్ ఏడబోయిందా అని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేస్తుండే. అయ్యా, ఇది ఏంది ఇట్లా మారిపోయినా? నీ హైట్ కూడా పెరిగిందా మీ అక్కడ ఉండి? అసలు ప్రియదర్శి గారి వాయిస్ కూడా బాగా చేస్తున్నాడు. నైస్ మ్యాన్. అరే కంగ్రాచులేషన్ సందీప్. ఒకసారి మనము కలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దాం అన్నతో, బాగుంటది. తప్పకుండా